వెల్కమ్ టు కెరియర్ ప్లస్. కేఎల్ యూనివర్సిటీ నాక్ A++తో పాటు యూజీసీ నుంచి కేటగిరీ 1 హోదాను కూడా పొందిన విద్యాసంస్థ. విజయవాడ నగరానికి 9 కిలోమీటర్ల సమీపంలో వడ్డేశ్వరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన విద్యాసంస్థ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ. 40 సంవత్సరాల సాంకేతిక విద్యా బోధనలో వేలాది మంది నిష్ణాతులైన ఇంజనీర్లను అందుబాటులోకి తెచ్చింది. 2005 నుంచి వరుసగా 15 సంవత్సరాలు రిజిస్టర్ అయిన విద్యార్థులకు 100% ప్లేస్మెంట్స్ ఇచ్చిన ఘనత సాధించింది కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం. కోవిడ్ కారణంగా విద్యారంగంలో ఏర్పడిన ప్రతిష్టంభను దేశంలోనే అందరికంటే ముందుగా గుర్తించి ఆన్లైన్ తరగతులు నిర్వహించి సెమిస్టర్ పరీక్షలను కూడా ఆన్లైన్లోనే విజయవంతంగా నిర్వహించిన విద్యాసంస్థగా కేఎల్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక రికార్డులు అవార్డులు దక్కించుకుంటున్న విశ్వవిద్యాలయంగా కేఎల్ ఎప్పుడూ ముందుంటుంది. సో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై ప్రత్యేక మెరిట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ద్వారా అందిస్తున్న ప్రత్యేక కోర్సులు మెరిట్ కౌన్సిలింగ్ ప్రత్యేకతల గురించి ఈరోజు మనతో మాట్లాడటానికి డైరెక్టర్ జె శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హాయ్ అండి. హలో అండి. హలో. సో ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఎలాంటి రిజల్ట్స్ సాధించారు? యా, స్టూడెంట్స్ ఆఫ్టర్ లాంగ్ టైం అండి. పాపం స్టూడెంట్స్ ఎంసెట్ కోసమని గత 4-5 నెలలుగా వెయిట్ చేసుకుంటూ ఈ రోజున ఎంసెట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. కోవిడ్ పరిస్థితుల్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఎంసెట్ రాయడం జరిగింది. వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కోసం స్టూడెంట్స్ ఇలాంటి పెండమిక్ సిచ్యుయేషన్లో కూడా ఎంసెట్ రాయటం, దాని తర్వాత ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. అందరూ కూడా వెయిట్ చేస్తున్న దీనికోసమే. కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్ ద్వారా మనకు మంచి మెరిట్ వస్తే మెరిట్ బేస్ చేసుకొని కేఎల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో మంచి ర్యాంకు ద్వారా మనం మంచి మెరిట్ సీటు పొందొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ఈ రోజు కోసం ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఈరోజు ఎంసెట్ రిజల్ట్ అనౌన్స్ చేయటం, దాంట్లో దాదాపు 85% క్వాలిఫై అవటం కూడా ఒక శుభ పరిణామం. సో శ్రీనివాసరావు గారు, ఎలా ఉండబోతోందండి అకాడమిక్ ఇయర్? ఎలా ఉండబోతోంది? నిజంగా కోవిడ్ కష్టకాలంలో మనం ఉన్నాము. రేపు స్కూల్ స్టార్ట్ అవుతాయి, కాలేజెస్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు. స్టార్ట్ అయినా కూడా స్టూడెంట్స్ ఎంతవరకు కాలేజ్కి వచ్చి యాజ్ నార్మల్ చదువుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం ఏంటంటే, కోవిడ్ హై పిచ్లో ఉన్నప్పుడు కూడా, అంటే దాదాపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలో మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసాం. మా రెగ్యులర్ స్టూడెంట్స్కి, ఎవరైతే మా రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళ సెమిస్టర్ ఎక్కడ ఇబ్బంది రాకుండా స్టూడెంట్స్కి ఇన్ టైంలో, అంటే ఎక్కడ కూడా టైం వేస్ట్ కాకుండా స్టూడెంట్కి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ సెమిస్టర్ అయిపోతే వాళ్ళకి ప్లేస్మెంట్స్ రెడీగా ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఆఫర్ లెటర్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళ కోర్స్ అయిపోతే కానీ అక్కడ వాళ్ళకి ప్లేస్ అవ్వడం జరగదు. అట్లాంటి సిచ్యుయేషన్లో కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఈ రోజున హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారంటే ఆ ఘనత మా కేఎల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గారికి, కోనేరు సత్యనారాయణకి చెందుతుందండి. ఎందుకంటే ఆయన యొక్క విజనర్ పర్సన్ ఎలా ఆలోచించారంటే, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో అయినా సరే స్టూడెంట్ ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచన ధోరణితో ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రైన్ చేయటం, ఆన్లైన్ క్లాసెస్కి రప్పించడం, వాళ్ళందరికీ కోర్స్ కంప్లీట్ చేయటం, వాళ్ళందరికీ సర్టిఫికేట్ ఇష్యూ చేయటం, వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే ప్లేస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆ కంపెనీలు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు. కానీ మిగతా చోట్ల చాలామంది విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు. కానీ మా ఎగ్జామ్స్ ఆల్రెడీ రాసేసారు, వాళ్ళందరూ రిజల్ట్ అనౌన్స్ చేశాము, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కేఎల్ యూనివర్సిటీ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఆన్లైన్ క్లాసెస్ పిల్లలకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకోవచ్చు అండి? బికాజ్ ఎంతైనా క్యాంపస్లో చదువుకునేది వేరు, ఆన్లైన్ క్లాస్లో చదువుకునేది వేరు ఉంటుంది. సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? కరెక్టేనండి. ఎందుకంటే స్టూడెంట్ క్యాంపస్ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ డిఫరెంట్ ఉంటుంది. కానీ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎట్లా ఉందంటే, స్టూడెంట్ ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు. స్టూడెంట్ అనేవాడికి ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయిపోవాలి. ఎంగేజ్ అవ్వకపోతే ఏమవుతుందంటే స్టూడెంట్ డైవర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మేము ఏం చేసామంటే ఇమ్మీడియట్ ఆన్ ది స్పాట్ ఎక్కడ కూడా ఇది ఏమవుతుందో, దీని గురించి ఏమిటి, అసలు దీని యొక్క సొల్యూషన్ ఏంటి అనేది తెలియని రోజుల్లో కూడా దీని మీద ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి స్టూడెంట్స్కి మంచి అవేర్నెస్ తీసుకొచ్చాం. అంటే స్టూడెంట్ ఏది కూడా ఆన్లైన్ క్లాసెస్కి డైరెక్ట్ క్లాసెస్కి కొంచెం వేరియేషన్ ఉన్నా కానీ ఆ డిఫరెన్స్ స్టూడెంట్కి తెలియనివ్వకుండా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎలాగైతే క్లాస్ జరుగుతుందో అదేవిధంగా ఆన్లైన్లో కూడా స్టూడెంట్కి అన్ని రకాలుగా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, వాళ్ళకి
ఏదైతే మన ప్రాక్టికల్ ల్యాబ్ ఏదైతే ఉంటుందో థియరీ కమ్ ప్రాక్టికల్ వాళ్ళకి అదేవిధంగా ఆన్లైన్లో మనం చేయించడం జరిగింది. అందుకే స్టూడెంట్ ఎక్కడ కూడా మా కేఎల్ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. ఆన్లైన్ క్లాసెస్ సాటిస్ఫాక్టరీ లేదని చెప్పి ఏ ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి కూడా మాకు రిమార్క్ అనేది రాలేదండి ఇప్పటి వరకు కూడా. ఎందుకనంటే కేఎల్ యూనివర్సిటీలో మాకు అందరికీ తెలిసినది అవార్డులు రివార్డులు, రోజుకు అవార్డు వస్తూనే ఉంటుంది కేఎల్ యూనివర్సిటీకి ఏదో విధంగా. అట్లాగే ఫ్యాకల్టీ అండి, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే కేఎల్ యూనివర్సిటీ దట్ ఈస్ ద స్టాండర్డ్. ఇది ఒక రాజముద్రలాగా పడిపోయింది. కేఎల్ యూనివర్సిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను. ఎందుకనంటే అక్కడ ఫ్యాకల్టీ మనకి ట్రైన్డ్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరూ కూడా నిన్న మొన్న ఎంటెక్లు పూర్తి చేసిన వాళ్ళు, లేకపోతే నిన్న మొన్న పిహెచ్డీలు పూర్తి చేసిన వాళ్ళు కాదు. ఆ కేఎల్ యూనివర్సిటీలో ఉండే ఫ్యాకల్టీ ఎలాంటి అంటే మినిమము మాది 40 ఏళ్ళ ఘన చరిత్ర. ఈ 40 ఏళ్ళ ఘన చరిత్ర 40 ఏళ్ళ నుంచి చేస్తున్న ఫ్యాకల్టీ బోల్డ్ మంది ఉన్నారు మా దగ్గర. మరి అంత 40 ఏళ్ళ నుంచి ఫ్యాకల్టీని ఆ విధంగా ఒక డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండటం అంటే, ఒకే ఆర్గనైజేషన్లో పనిచేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్యాకల్టీ అటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏముంటుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. అట్లా డిస్టర్బెన్స్ రాకుండా అదే ఫ్యాకల్టీ, అదే టీచింగ్, లెర్నింగ్, కొత్త కొత్త పద్ధతులతో వాళ్ళ స్టూడెంట్స్ దగ్గర అవటం, మంచి అకాడమిక్ కరికులంతో దగ్గర అవటం, స్టూడెంట్స్ని లేటెస్ట్ కోర్సెస్లో వాళ్ళని అనుసంధానం చేయడంలో కేఎల్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అంత అనుకున్నంత ఇప్పుడు ఇలాంటి పెండమిక్ సిచ్యువేషన్లో కూడా స్టూడెంట్కి ఎక్కడ కూడా ఇది ఆన్లైన్ క్లాసా అన్న ఫీలింగ్ రాకుండా వాడికి కాలేజీలో క్లాస్ రూమ్లో కూర్చుంటే ఎలాగైతే ఫీలింగ్ ఉంటుందో ఆ ఫీలింగ్ తీసుకురాగలటం అనేది కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీకి అదికి ఒక రకంగా చెప్పాలంటే టోటల్ క్రెడిట్స్ గోస్ టు ఫ్యాకల్టీ అండి. అంత మంచి నిష్ఠాతులైన ఫ్యాకల్టీ మా దగ్గర ఉండటం, వాళ్ళ వల్ల ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ప్రజలకు అందించడం అనేది ఈ రోజున జరుగుతుంది కేఎల్ యూనివర్సిటీ ద్వారా. కేఎల్ యూనివర్సిటీ నుంచి అన్ని రంగాల్లో కూడా స్టూడెంట్స్ వివిధ రకాలుగా వాళ్ళ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారండి. ఫ్యాకల్టీ ఒకటి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఒకటి, తర్వాత స్టూడెంట్ని వాడికి కావాల్సిన బ్రాంచి తీసుకున్న తర్వాత అతనికి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని అతన్ని ట్రైన్ చేయటం అనేది మా దగ్గర ఒక ప్రత్యేకంగా టీం ఉంటుందండి. వాళ్ళందరూ కూడా ఆ టీం అంతా కూడా ఆ స్టూడెంట్స్ని వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆ విధంగా ట్రైన్ చేసి వాళ్ళకి సొసైటీకి వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళని ట్రైన్ చేస్తాం కేఎల్ యూనివర్సిటీలో. అంటే ఓన్లీ ప్లేస్మెంట్స్ అంటే సాఫ్ట్వేరు లేకపోతే ఇదే కాదండి, అన్ని రంగాల్లో. ఇప్పుడు మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంది, మెకానికల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఇండస్ట్రీకి కూడా వెళ్తున్నారు. అట్లాగే ట్రిబుల్ ఉంది, ట్రిబుల్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్తున్నారు. అట్లాగే పవర్ ఇండస్ట్రీస్కి కూడా వెళ్తున్నారు. అలాగే సివిల్ ఉంది, కన్స్ట్రక్షన్ రంగంలోకి వెళ్తున్నారు. అదే స్టూడెంట్ సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్తున్నారు. అంటే ఒక స్టూడెంటు పర్టికులర్ ఒక బ్రాంచ్ చదివితే ఎందులోకైనా వెళ్ళటానికి స్టూడెంట్కి అవకాశం ఉంది. అన్ని రకాల కోర్సులు వాళ్ళకి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. అందిస్తున్న కోర్సుల గురించి చెప్పండి. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం విజయవాడ క్యాంపస్లో అవ్వచ్చు. కంప్యూటర్ సైన్స్ ఉంది, అలాగే ఈసీ ఉంది, అట్లాగే మెకానికల్ ఉంది, ట్రిబుల్ ఉంది, సివిల్ ఉంది. అదే బైపీసీ స్టూడెంట్స్కి అయితే బయోటెక్నాలజీ ఉంది. ఈ సంవత్సరం కొత్తగా, ఒకప్పుడు ఐటీ అనేది విడిగా ఉండేది కోర్సు, ఈ సంవత్సరం మనం సిఎస్సిలో దాన్ని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని పెట్టి కొత్త కోర్సు ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము. వాళ్ళందరికీ అంటే స్టూడెంట్స్కి నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైడ్ కూడా వాళ్ళకి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్సుని తీసుకొచ్చి ఇందులో కలిపేసి స్టూడెంట్ని లేటెస్ట్ టెక్నాలజీ వైపు మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీతో మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా ముందుంటుంది కేఎల్ యూనివర్సిటీ. అదే హైదరాబాద్లో మాకు సిఎస్సి ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనేది కొత్త కోర్సు ఒకటి ఇంట్రడ్యూస్ చేశాము, అదొక కోర్సు ఉంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనేది ఒక కోర్సు. హైదరాబాద్లో ఈ 3 కోర్సులు ఉన్నాయండి మాకు ఈ సంవత్సరం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ అనేది విజయవాడలో ఉంది, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఉంది. ఇలాంటి కోర్సులు, మంచి కోర్సులు, అంటే ఈ కోర్సులు ఏ కోర్స్ చదివినా సరే, హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఏ కోర్స్ చదివినా సరే మా దగ్గర ప్లేస్మెంట్కి కనుక రిజిస్టర్ అయితే, నాకు ఉద్యోగం కావాలి, నేను హైయర్ ఎడ్యుకేషన్కి నేను వెళ్ళను, నేను ఉద్యోగం చేసుకుంటానన్న రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము గ్యారంటీ ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తున్నామండి. అదొక మాకేంటంటే 40 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఈ 15 సంవత్సరాల నుంచి 100% ప్లేస్మెంట్స్ మేము చేసి చూపిస్తున్నాము. సో రైట్, ప్రజెంట్ మీరు ఈ మెరిట్ కౌన్సిలింగ్ అని ఒకటి స్టార్ట్ చేశారు.
సో ఏంటి దాని గురించి చెప్తారా? అవునండి, మెరిట్ స్కాలర్షిప్ కౌన్సిలింగ్ అంటే ఏమి, ఇప్పుడు స్టూడెంట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ మా దగ్గర చేరిపోయారు. కొన్ని సీట్లు మేము కావాలని ఎంసెట్ అంటే ఎంసెట్ కోసం చూసే విద్యార్థులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసమని స్పెషల్గా మెరిట్ విద్యార్థిని ఎప్పుడు కూడా మేము ఎంకరేజ్ చేస్తామండి. అలాంటి మెరిట్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా మేము స్కాలర్షిప్లో ఒకటి అనౌన్స్ చేశాము. అది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. దాని ప్రకారం మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఏ స్టూడెంట్ అయినా సరే మెరిట్ ఉన్న స్టూడెంట్ కేఎల్ యూనివర్సిటీలో చేరడానికి అత్యధికంగా స్కోప్ ఉంది. మంచి మంచి స్కాలర్షిప్లు ఉన్నాయి. చేరిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా 4 సంవత్సరాల పాటు వాళ్ళు ఏదైతే స్కాలర్షిప్ పొందారో ఆ స్కాలర్షిప్ కంటిన్యూ అయ్యే విధంగా కొన్ని గైడ్ లైన్స్ అన్నీ కూడా పెట్టి ఉన్నాము. దాని ప్రకారం వాళ్ళు కనుక ఫాలో అయితే స్టూడెంట్కి మంచి భవిష్యత్తు కేఎల్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఉంటుందని మా ఉద్దేశం. ఇంటర్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంజనీరింగ్లో నేను ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కోర్స్ తీసుకుంటే బాగుంటుందో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి, చాలామంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ అయిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద సందిగ్ధత ఉండటం అనేది చాలా క్వైట్ న్యాచురల్. అయితే ఇక్కడ మనకి స్టూడెంట్ యొక్క మార్క్స్ బేస్ చేసుకొని లేకపోతే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం చేయొచ్చు. మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేసి అతను ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, అతను ఏ కోర్స్ చేస్తే బాగుంటుందనే దాని మీద మేము కౌన్సిలింగ్ చేసి ఆ సీటు వాళ్ళకి కేటాయించడం జరుగుతుందండి. ఇప్పుడు మ్యాథమెటిక్స్ బాగా ఉందనుకోండి, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, లేదా మిగతా అలైడ్ కోర్సెస్ మనకి చేయొచ్చు. అట్లాగే ఫిజిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాళ్ళందరూ కూడా ఈసీఈ కానీ లేకపోతే దానికి సంబంధించిన అలైడ్ కోర్సెస్ మనం చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే నేను సివిల్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, మా పేరెంట్స్ నుంచి కానీ నాకు ఆ హాబీ ఉంది లేకపోతే ఆ ఇంట్రెస్ట్ ఉందనుకున్న వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్కి వచ్చిన స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ చదివి కూడా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఎలక్ట్రికల్ చదివి కూడా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఏ రంగం అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే, ఇందాక చెప్పాను నేను మెకానికల్ దాని గురించి. మెకానికల్ స్టూడెంట్స్ మెకానికల్ చదివినంత మాత్రాన ఇండస్ట్రీకి వెళ్ళాలి లేకపోతే ఎక్కడికి వెళ్ళాలని లేదు. ఎక్కడున్నా సరే సాఫ్ట్వేర్ సైడ్ కూడా మెకానికల్ చదివిన స్టూడెంట్స్ కూడా సాఫ్ట్వేర్ సైడ్కి వస్తున్నారు. అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ కోర్సు చదివినా సరే మా దగ్గర ప్లేస్మెంట్ అనేది గ్యారంటీ. అలాంటి ప్లేస్మెంట్ గ్యారంటీ ఇచ్చుకుంటూ స్టూడెంట్స్ని 100కి 100% ట్రైన్ చేస్తూ వాళ్ళకి ఏదైతే చదువుతున్నారో 4 సంవత్సరాల పాటు వాళ్ళకి అన్ని రకాలుగా లేటెస్ట్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా స్టూడెంట్స్ని అందించడంలో కేఎల్ యూనివర్సిటీ ముందుంటుంది. అందుకే ఇందాక చెప్పాను నేను, కేఎల్ యూనివర్సిటీ ఈజ్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంత తేలిగ్గా ఏం రాదు. చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, అమ్మో అంత పెట్టి చదివించాలా, అమ్మో ఇంత పెట్టి చదివించాలా, లేకపోతే ఇప్పుడు ఇంత అవసరమా అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఆలోచించే టైం ఇది. ప్లేస్మెంట్స్ గురించి మీరు గట్టిగానే భరోసా ఇచ్చారు. సో ఇది విన్న తర్వాత పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లైక్ ఫీజు అందుబాటులో ఉంటుందా అని కూడా కొంచెం డౌట్ ఉంది లైక్ చాలా మందిలో. దాని గురించి ఏం చెప్తారు? NAC A++ రేటింగ్ కేటగిరీ 1 స్టేటస్ ఉన్న యూనివర్సిటీ. NAC A++ రావడం వల్ల కేటగిరీ 1 అనేది అన్నిటికీ రాదండి. కేటగిరీ 1 అనేది చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్కే ఉంటాయి, దేశం మొత్తం మీద కొన్నిటికే ఉంటుంది. నాకు తెలిసి ఒక 16 నుంచి 20 లోపు ఇన్స్టిట్యూషన్స్కి కేటగిరీ 1 స్టేటస్ ఉంటుంది. కేటగిరీ 1 యూనివర్సిటీ ఒక గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేటస్, ఆ హోదా ఇచ్చింది అంటే అక్కడ అంత క్వాలిటీ మెయింటైన్ చేయబట్టి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ రికార్డు కానివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకి కేటగిరీ 1 హోదా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి హోదా ఉన్న కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఆ స్టూడెంట్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న దానికి మా యొక్క ప్రీవియస్ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్ రికార్డే చెప్పుద్దండి. అందరు కూడా వెల్ సెటిల్డ్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు మీరు అనుకోవచ్చు కేఎల్ యూనివర్సిటీలో అందరికీ అందుబాటులో ఉంటుందా ఉండదా అని చెప్పి మీరు ఒక క్వశ్చన్ అడిగారు. కేఎల్ యూనివర్సిటీలో చదవడానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే బ్యాంకింగ్ వాళ్ళతో కూడా మేము అనుసంధానం అయ్యి వాళ్ళకి బ్యాంక్ లోన్లు ఇప్పిస్తున్నాం. చిన్న ఎగ్జాంపుల్ అండి, 4 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు చదివే చదువుకి అయిన ఖర్చు అంతా బ్యాంక్ 80% ఇస్తుంది. అయిన తర్వాత 1 సంవత్సరం గ్యాప్తో వాళ్ళకి రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ 4 సంవత్సరాలు పెట్టిన ఖర్చు స్టూడెంట్ 1 సంవత్సరంలో జాబులో సంపాదించేసుకుంటాడండి. అంత గ్యారంటీ ప్లేస్మెంటు, అంత ప్యాకేజీలు ఉన్న కంపెనీస్ మా దగ్గరికి వస్తున్నప్పుడు పేరెంట్స్ అనేవాళ్ళు ఇది డెసిషన్ తీసుకునే టైం కాబట్టి మీ అందరూ ఆలోచించాల్సింది ఇక్కడ ఒకటే,
చదువుకి మించిన సంపద ఈ సృష్టిలో ఏమీ లేదు. మీరు కనుక ఆ మంచి చదువు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక మీ పిల్లలకి ఇప్పిస్తే వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకి మీరు రూటేసి అవుతారు. ఒకవేళ ఇప్పుడు ఎందుకులే ఇంత ఖర్చు పెట్టడం, ఇప్పుడు కనుక వాళ్ళని ఇప్పుడు అంత పెట్టి చదివించాలా, కేఎల్ యూనివర్సిటీలో చదివిస్తే డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్పి మీరు కనుక ఫీల్ అయిపోయి వివరాలు కనుక్కొని శుభ్రంగా మీరు ఎక్కడైతే కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఎంత తక్కువ పడుతుందో అవన్నీ కూడా మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. వచ్చి మీరు కనుక్కొని మీ పిల్లలు కనుక మీరు చేర్పించగలిగితే అక్కడ జరిగే ఈ 4 సంవత్సరాల తర్వాత మీ యొక్క పిల్లాడి యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచించిన పరిస్థితి మీకు ఎప్పటికీ రాదు. ఈ 4 సంవత్సరాలు మీరు మాకు వదిలేండి, ఒక స్టెప్ మీరు ముందుకు వేయండి, 4 స్టెప్పులు మేము నడిపిస్తాం. అంటే విజయానికి 5 మెట్లు అన్నారు కదండి, ఆ విజయానికి 5 మెట్లు మొదటి మెట్టు మీరు వేస్తే 4 మెట్లు మేము ఎక్కించి విజయ పదంలోకి మేము తోస్తాం స్టూడెంట్ని. ఇక ఆటోమేటిక్గా 40 ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు బ్రహ్మాండంగా వెళ్తుంది అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. సో కొంతమంది పిల్లలు కొత్త బంగారు లోకం చూసి, హ్యాపీ డేస్ చూసి, కాలేజ్ అంటే ఇలా ఉంటుందిరా, ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని వస్తారు. సో అలాంటి పిల్లలకి క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది? క్యాంపస్ లైఫ్ అది 100 ఎకరాల అతిపెద్ద క్యాంపస్, ఫుల్ గ్రీనరీ ఉన్న క్యాంపస్. అది మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఫొటోస్లో వాటిలో యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. 100 ఎకరాల క్యాంపస్ చుట్టూ గ్రీనరీ, ఎక్కడ కూడా స్టూడెంట్స్కి స్ట్రెస్ ఉండదు. చదువు 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 అనేది ఎక్కడ కూడా స్టూడెంట్స్కి ఆ స్ట్రెస్ అనేది ఉండదు. 75 హాబీ క్లబ్స్ ఉన్నాయండి మా దగ్గర. అంటే స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని స్పోర్ట్స్కి అయితే స్పోర్ట్స్, మ్యూజిక్ అయితే మ్యూజిక్, డ్యాన్స్ అయితే డ్యాన్సు, ఐడియాస్ అయితే ఐడియా, ఏది కావాలంటే అది మినిమం 10 to 15 హాబీ క్లబ్స్లో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా పార్టిసిపేట్ చేయాలి. అది రూల్. అక్కడ అన్ని రంగాల్లో మరి స్టూడెంట్స్ ఉండగలిగారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రైనింగ్. ఇక్కడ మేము ఇచ్చే ట్రైనింగ్ వల్ల స్టూడెంట్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఆ రంగాలను చూస్ చేసుకొని అక్కడ వాళ్ళు సెటిల్ అవుతున్నారు. ఓన్లీ స్ట్రెస్ అనేది ఎడ్యుకేషన్, కంప్లీట్ ఎడ్యుకేషన్ పెడితే స్టూడెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతాడు. వాడికి రిలాక్సేషన్ కోసం వాళ్ళకి హాబీ క్లబ్స్ అన్ని మంచి మంచి ప్లే గ్రౌండ్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియం ఉంది, జిమ్ ఉంది, అన్ని రకాల యాక్టివిటీస్ స్టూడెంట్కి అదొక మరో ప్రపంచం అంటే నేను చెప్తుంది అదే. కేఎల్ యూనివర్సిటీ అనేది ఒక రకమైన మరో కొత్త లోకం, ఒక అందమైన లోకంలోకి అడుగు పెడతారు. ఏదో చిన్న కాలేజీలోకో లేదో దాంట్లో కాదు, ఒక ప్రపంచంలోకి, వరల్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగే ఒక కొత్త రంగుల ప్రపంచంలోకి అడుగు పెడతారు. ఆ రంగుల ప్రపంచంలో అన్ని రకాల రంగులు ఉంటాయి. చాలా బాగా డిఫైన్ చేశారు. రైట్. సో ఇయర్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయండి? బికాస్ చాలా పాండమిక్ లో ఉన్నాం మనం. ఇంతవరకు లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగిన దాఖలాలు ఎక్కడ మనమైతే చూడలేదు. లైక్ మీరేం చెప్తారు? ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఉంటాయి? అదేనండి, నేను ముందే చెప్పాను, మా ప్లేస్మెంట్స్కి ఇబ్బంది అవుద్దనే మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్ పెట్టేసాం మేము. మేము యాక్చువల్గా మా దాని ప్రకారం, మా కరికులం ప్రకారం మార్చిలో ఎగ్జామ్స్ జరగాలి. మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ 15th లోపు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా 4-1లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ అయ్యి ఉన్నాయి. వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి. మరి ఇక్కడ ఇది అడ్డంకి వచ్చేసింది, ఏంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేసింది. వాళ్ళకి క్లాసులు జరుగుతాయి లేదా, ఎగ్జామ్ జరుగుతాయి లేదా సందిగ్ధులు ఉన్నప్పుడే మేము ఆన్లైన్ స్టార్ట్ చేసాము. వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేసాము, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసాము. వాళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్క ప్లేస్మెంట్ అయిన స్టూడెంట్ అందరూ కూడా అక్కడ జాబ్ చేసుకుంటున్నారు. ప్లేస్మెంట్స్ పరంగా కేఎల్ యూనివర్సిటీకి ఎటువంటి డోకా లేదు. ఇట్స్ స్టాండర్డ్, ఒక రాజముద్ర లాంటిది. కేఎల్ యూనివర్సిటీలో చదివితే 100% ప్లేస్మెంట్స్, అది ఒక రాజముద్ర. మీరు అది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అట. ఏ సంవత్సరం కాదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్లు అయినా సరే దాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత మా ప్రెసిడెంట్ గారికి, ఆ విజనరీ ఉన్న వ్యక్తి అండి ఆయనకి చేయగలరు, చేస్తారు, చేసి చూపించారు కూడా. హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటండి? బికాస్ గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? అవునండి, లోపల క్యాంపస్ లోపలే మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. దాదాపు 5,000 మంది కెపాసిటీ ఉన్న హాస్టల్స్ మా దగ్గర ఉన్నాయి. 5,000 పైనే ఉన్న హాస్టల్స్ ఉన్నాయి. సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి బాయ్స్కి, గర్ల్స్కి. మా ఫ్యాకల్టీ కూడా అక్కడే ఉంటారు. చాలామంది ఫ్యాకల్టీ ఎక్కడెక్కడ నార్త్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు, లేకపోతే వేరే స్టేట్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈవినింగ్ స్టూడెంట్స్కి మంచి అంటే ఏదన్నా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే మా లైబ్రరీ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. ఆ లైబ్రరీలో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు. లేకపోతే స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ వచ్చినా ఏదైనా క్లారిఫై చేసుకోవడానికి ఫ్యాకల్టీ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి సపరేట్ క్వార్టర్స్ ఫ్యాకల్టీకి అందుబాటులో ఉంది. క్యాంపస్లో అన్నీ లోపలే ఉంటాయండి. బయటికి స్టూడెంట్ ఇందాక చెప్పాను నేను, రంగుల ప్రపంచంలో లోపల పెడతారు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ క్యాంపస్, ఇన్ 100 acres క్యాంపస్. మీకు ఎక్కడ బయటికి వచ్చి బయట చేయాల్సిన అవసరం అయితే స్టూడెంట్కి ఆ ప్రాబ్లం అనేది రాదు. అన్ని ఫెసిలిటీస్
అవైలబుల్ ఇన్ క్యాంపస్. వైఫై ఎనబుల్డ్ క్యాంపస్. స్టూడెంట్కి ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ నోట్స్ రాసుకోవటం లేకపోతే టీచర్ డిక్టేట్ చేస్తే రాసుకోవటం అనేది కాదండి. మా దగ్గర టెక్నాలజీ ఎలా ఉంటుందంటే ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ల్యాప్టాప్ స్టూడెంట్కి ఇస్తారు, ఆ ల్యాప్టాప్ వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ ఏదైతే చెప్తుందో అక్కడ ల్యాప్టాప్లో ఓపెన్ అయిపోతుంది. స్టూడెంట్ ఆటోమేటిక్గా అక్కడ చెప్పేది అక్కడ చూసేది డైరెక్ట్గా మైండ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, వెంటనే క్యాచ్ అయిపోతుంది. అంటే ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి ప్రాక్టికల్గా స్టూడెంట్కి అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ప్రాక్టికల్గా ఆ ల్యాప్టాప్లో. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్టూడెంట్ వెంటనే చెప్పంగానే వెంటలోకి ఎప్పుడైతే ప్రాక్టికల్ ఓరియంటెడ్ మనం తీసుకెళ్తున్నామో స్టూడెంట్ మైండ్లోకి ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. అందుకే ఎక్కడ కూడా బైహార్ట్ చేయడం కానీ లేకపోతే స్టూడెంట్ 3-4 సార్లు చెప్పించడం కానీ ఉండదండి. ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిపోయినప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఓన్గా రాయగల కెపాసిటీ పెరుగుద్ది. స్టూడెంట్స్ అందరూ కూడా ఓన్గా రాసేస్తారు. మా దగ్గర టాపిక్ తీసుకుంటే ఓన్గా రాసేగల క్యాపబిలిటీస్ కెపాసిటీస్ని పెంచుతాం కేఎల్ యూనివర్సిటీలో. మీరు చెప్పినట్టు థియరీ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు వస్తున్న స్టూడెంట్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. బికాజ్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. ప్రపంచం అంతా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది, టెక్నాలజీ పరంగా కావచ్చు అన్నిట్లో. అవునండి. నిజంగా కేఎల్ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అన్ని సదుపాయాలు కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాయి. సో నిజంగా కళ్ళు మూసుకొని కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ, నమస్తే. సో ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. చూస్తూనే ఉండండి ఈటీవీ9.